అసలు ఎన్టీఆర్ గారు ఈ వార్ టూ ఎందుకు ఒప్పుకున్నారో నాకు అసలు అర్థం కాలేదు. నిజంగా వార్ టూ ఒప్పుకునే కంటే నాకు తెలిసి అయితే దేవర్ టూ లేదా ప్రశాంత్ నీల్ గారితో ఒక సినిమా అనౌన్స్ చేశారు కానీ ఆ సినిమా అయినా పట్టాలెక్కించి నిజంగా ఆ సినిమా షూటింగ్లో పాల్గొంటే నిజంగా చాలా బాగుంది. ఇంత పెద్ద మాస్ హీరోని తీసుకెళ్ళి ఎందుకు పనికిరాని బాలీవుడ్లో నిజంగా గన్స్ మధ్యన చేజింగ్లు బైక్ రైడ్స్లు లేదంటే సముద్రంలో బోట్ల మీద తిరగడం ఈ తప్పించి స్టోరీ అంటే ఏముండదు. నాకు తెలుసు వార్ టూలో చూడటానికి మనకంటే మన తెలుగు ఆడియన్స్కి ఏముండదు సార్, అంత కనువింపుగా ఏముండదు. ఏదో ఇంటర్వ్యూస్ అభిమానం కొలిది చూడలేము కానీ సినిమా మీద ఎలాంటి బజ లేదు, అసలు అంటే ఓప్స్ లేదు, అసలు మౌట్ టాక్ ఎక్కడ కూడా లేదు. ఎవరినోడు అంటే కూడా సినిమా అది ఎన్టీఆర్ గారి సినిమా కూడా లెక్కలేస్తుంది. వచ్చింది వార్ టూ ఎన్టీఆర్ గారి సినిమా ఇంకా మా అంటే 4-5 ఏళ్ళ 4 రోజులు ఇంకా 4-5 రోజులు ఉంది సినిమాకి. ఎక్కడ క్రేజ్ లేదు అసలు, ఎక్కడ అసలు మౌట్ టాక్ లేదు ఎక్కడ. నాకు తెలిసి బాలీవుడ్ సినిమా కింద చూస్తున్నారు కానీ మన తెలుగు సినిమా కింద చూడటం లేదు, చూడాలనిపించలేదు సినిమాకి. కానీ కూలీ కాడికి వచ్చినప్పుడు కూలీ సౌత్ ఇండియాలో నిజం చెప్తున్నా కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, సరే తెలంగాణ మొత్తం స్టేట్లో నిజంగా మామూలుగా హైప్ లేదు. ఎక్కడో కొంత హైప్ అనమాట, మామూలు కాదు, భయంకరంగా హైప్ ఉంది. కారణం ఏంటంటే కారణం లోకేష్ కనకరాజు గారు డైరెక్టర్, తర్వాత రజనీకాంత్ గారు, సరే నాగార్జున గారు, అమీర్ ఖాన్ గారు తీసారు పక్కన పెట్టండి. సరేనా కర్ణాటక హీరో తెలుసు కదా మీకు ఉపేంద్ర గారు. సరేనా వీళ్ళు ఉండటం వల్ల సినిమాకి చాలా క్రేజ్, అందులోకి డిఫరెంట్గా ఉన్నది స్టోరీ. ఒక్కొక్కరికి నాకు తెలిసి ఒక్కొక్కరికి ఒక వేరియేషన్ ఉంటుంది. సరేనా దాన్ని బట్టి కూలికున్నంత క్రేజ్ వార్ టూకి లేదు. సరేనా ఇప్పుడు ఈ రోజు కూడా ఈ క్షణం కూడా నేను వీడియో మాట్లాడి ఈ క్షణం కూడా ఎక్కడ కూడా వార్ టూని ఎన్టీఆర్ గారి సినిమాకి చూడలేకపోతున్నాం. ఎన్టీఆర్ గారి సినిమా, మన టాలీవుడ్ హీరో సినిమా గారు ఎవరు చూడట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. అక్కడికి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా పట్టించుకోవట్లేదు సినిమా కోసం. నాకు తెలిసి చెప్తున్న ఫస్ట్ డే నాకు తెలిసి మహా అంటే ఇంచుమించు ఒక 20 కోట్ల లోపే ఫస్ట్ డే కలిసి ఉంటుంది మన ఆంధ్రాలో. మన తెలంగాణ ఆంధ్రాకి వెళ్తే మన టాలీవుడ్లో ఫస్ట్ రోజున అది ఎన్టీఆర్ గారు మళ్ళీ సరే 20 కోట్లు కూడా రావనుకున్నాను. 20 కోట్లు అమ్మ, 20 కోట్లు తక్కువ, 20 కోట్లకు తక్కువ వస్తుంది, 20 కోట్లు కూడా పూర్తి అవ్వదు. బాలీవుడ్లో ఋతిక్ రోషన్ కలిసిన ఒక 15 కోట్లు 20 కోట్లు రావచ్చు, అంతకుమించి ఎక్కువ ఉంది. ఎందుకంటే ఋతిక్ రోషన్ సినిమా చూసి కూడా ఆడియన్స్ లేరు సినిమా. సరే నాకు తెలిసి క్రిస్తోనే అయిపోయింది, క్రిస్టూ కూడా కాదు క్రిస్తోనే అయిపోయింది ఋతిక్ రోషన్ గారి చరిత్ర. దాని తర్వాత ఇట్లే, దాని తర్వాత సరిగ్గా కలసం లేదు ఆయనకి. సరేనా దాన్ని బట్టి చూస్తుంటే వార్ టూకి భారీ దెబ్బ తగులుతుంది నాకు తెలిసి, భారీ దెబ్బ. అసలు ఎన్టీఆర్ గారు ఎందుకు ఒప్పుకున్నారో బాలీవుడ్ సినిమా నాకు అర్థం కాలేదు. నేను అది చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తాను. ఏంటంటే దేవర 2 సినిమా షూటింగ్ చేసి ఉంటే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఆ దేవర 2 పక్కెట్టారు, ఎందుకు పనికిరాని వార్ టూకి వెళ్ళారు. ఆ దేవర 2 కాకపోయినా సరే ప్రశాంత్ గారి సినిమా షూటింగ్లో పాల్గొన్నా బాగుంది. ఎందుకు తీస్తానో అర్థం కావట్లేదు, ఎందుకు తీస్తారు. మొన్న ఒక సాంగ్ రిలీజ్ అయింది. సరేనా ఇటు ఋతిక్ రోషన్ గారు ఎన్టీఆర్ గారు డాన్స్ చేస్తారు కానీ ఏదో నువ్వు చేసావన్నా నేను చేశాను నువ్వు చేసిన ఆ టైప్లో చేస్తారు కానీ సింక్ అవ్వట్లేదు ఇద్దరు కానీ, డ్యాన్స్ సింక్ అవ్వట్లేదు. చూసారా మొన్న ఆర్ఆర్ సినిమాలోనూ రామ్ చరణ్ గారికి ఎన్టీఆర్ గారికి ఎంత బాగా సింక్ అయింది చూస్తానికి. వాళ్ళిద్దరు నువ్వు ఎక్కువ చేయలేదు, అక్కడ పోటీ చేసినట్టుంది. సరేనా ఇద్దరు కావాలని ఏదో చేసినట్టుంది. ఇక్కడ చూస్తున్న అలా లేదు, పొంతనం కనపడుతుంది, ఇద్దరు వైరస్ కనపడిపోతుంది. మనం చూడబోతున్నాం ఏదో చూసారా చిన్న ప్రోగ్రామ్ ఉంటుంది డ్యాన్స్, నువ్వేసో నేనేదో అలా వేసుకుందాం కానీ సినిమా ఫీలింగ్ లేదంటే ఋతిక్ రోషన్ వేసారు ఎన్టీఆర్ నా ఫీలింగ్ రావట్లేదు. నాకు తెలిసి నాకైతే రాలేదు, ఎక్కడ నాకైతే ఫీలింగ్ రాలేదు. అసలు ఎందుకు ఒప్పుకున్నాడో నాకు అర్థం కాలేదు. ఎన్టీఆర్ గారి సినిమా నిజం చెప్తున్నా వార్ టూ ఎందుకు ఒప్పుడు అర్థం కాదు. నాకు క్లారిటీ తెలిసిపోతుంది, భయంకరమైన ఫ్లాప్ సినిమా, భయంకరమైన ఫ్లాప్. సరేనా స్టోరీ ఏముండదు, నేను చెప్తున్నా స్టోరీ ఏముండదు, అసలు స్టోరీ అనేది ఉండదు నాకు తెలిసి. మా అంటే బైక్ చేజింగ్లు, కార్ చేజింగ్లు, సరే గన్స్, సరేనా ఇంతే. ప్రతి సినిమా చూడండి బాలీవుడ్ హీరోయిన్కి పచ్చాక గన్ ఇచ్చేస్తారు, హీరోయిన్ పచ్చాక ఒక హీరోయిన్ అనేది ఏంటి మన టాలీవుడ్ మన సౌత్లో ఎలా ఉంటుంది. హీరోయిన్ అంటే ఒక హీరోయిన్ క్యారెక్టర్. సరేనా ఒక ఫ్యామిలీ టైప్ ఉంటుంది. బాడీ వాళ్ళకి కాదు, ఇచ్చేస్తారు గన్ ఇచ్చేస్తారు కాల్ చేద్దామని పట్టిన అది ఈ హీరోయిన్ కూడా కాల్ చేస్తుంది, హీరో కూడా అవసరం లేదు. హీరో వస్తా లీడ్ అవుతుంటామో కానీ ఈ పక్క హీరోయిన్ కాల్ చేస్తుంది, బాలీవుడ్లో ఉంటుంది. నాకు తెలిసి ఇంకొక 4-5 రోజుల సినిమాకి చూద్దాం. సరేనా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ చాలా నిరుత్సాహపడతారు సినిమా చూసి. నాకు తెలిసి ఎన్టీఆర్ గారు వార్ టూకి ఇచ్చే డేట్స్ అయితే దేవరా 2కి లేదంటే ప్రశాంత్ నీల్ సినిమాకి ఇచ్చుంటే
నిజంగా హైప్ వేరేగా ఉండిపోతుంది. వాళ్ళ సినిమా మీద హైప్ ఉంది. ఇండియన్ ఫ్యాన్స్ కొంచెం సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వార్ 2 ఎప్పుడు అయింది, ఎప్పుడు దేవర 2 చేస్తారా, ఎప్పుడు ప్రసంగం చేస్తారా నాకు అర్థం కాలేదు. సరేనా, అసలు అర్థం కావట్లేదు నాకు, ఎందుకు ఒప్పున అర్థం కావట్లేదు. కూలీ సినిమాకి వద్దాం. నాకు తెలిసి తమిళ్లో కుమ్మేద్దే కారణం రజనీకాంత్ గారు, కర్ణాటకలో కుమ్మేద్దే కారణం ఉపేంద్ర గారు, బాలీవుడ్లో ఆడుతుంది కారణం ఉపేంద్ర గారు, అమీర్ ఖాన్ గారు, రజనీకాంత్ గారు, సరేనా, లోకేష్ కనకరాజు గారు. తెలుగులో ఆడుతుంది నాగార్జున గారు, ఉపేంద్ర గారు, రజనీకాంత్ గారు, సరేనా. నాకు తెలిసి ఫస్ట్ డే మన తెలుగులో 25 కోట్లు 30 కోట్లు కలెక్షన్ పడుతుంది ఫస్ట్ డే. ఇది కూలీకి. తమిళనాడులో అయితే మనం చెప్పవసరం లేదు, అక్కడ కలెక్షన్. ఎందుకంటే రజనీకాంత్ గారు క్రేజ్ అక్కడ మా అంతా ఎంత క్రేజ్ కాదు, సరేనా. హైప్ అంటే మామూలుగా. అసలు అందులోకి రజనీకాంత్ గారికి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో లోకేష్ కనకరాజు గారికి ఫ్యాన్స్ కూడా అంతమంది ఉన్నారు. లోకేష్ కనకరాజుకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో రజనీకాంత్ గారికి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, సరేనా. ఇటు రజనీకాంత్ గారి ఫ్యాన్స్ చూస్తారు, ఇటు లోకేష్ కనకరాజు ఫ్యాన్స్ చూస్తారు, ఇటు సినిమా లవర్స్ కూడా చూస్తారు సినిమా, కూలీ సినిమా. ఎందుకంటే క్యాటర్ 4-5 క్యాటర్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ ఉంటాయి, చూస్తానికి బాగుంటుంది, సరేనా. నాకు తెలిసి ఫస్ట్ డే మొత్తం వరల్డ్ వైడ్గా కూలీ సినిమా 50 కోట్లు తగ్గదు. 50 కోట్లు నెట్ క్యాష్ 50 కోట్లు తగ్గుతారు నాకు తెలిసి. ఎందుకంటే రజనీకాంత్ గారి సినిమా ఆల్రెడీ మనం చూస్తుంటాం సినిమా ఒకటి, సరే ఎలా ఆడిందో, సరేనా. అలాగే దీనికి కానీ కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చిందా ఇంకా చాలు, సరే. 1000 కోట్లు తప్పకుండా 1000 కోట్లు పడుతుంది. ఆ 1000 కోట్ల సినిమాలో మన టాలీవుడ్ హీరో నాగార్జున గారు ఉండటం నిజం చెప్తున్నా వేరే విషయం అనమాట. ఎందుకంటే ఫ్యూచర్ ఎప్పుడైనా చెప్పుకున్నా సినిమా కోసం 1000 కోట్ల సినిమా కోసం ఇక్కడ నాగార్జున గారి కోసం చెప్పాల్సిందే, సరేనా. ఎందుకంటే ఇప్పటి వరకు ఎంత పెద్ద స్టార్స్ ఉన్నా, విజయ్ తలపతి గారు ఉన్నా, సరేనా, రజనీకాంత్ గారు ఉన్నా, అజిత్ గారు ఉన్నా, 1000 కోట్ల సినిమా ఇప్పుడు రాడదాలకి. నాకు తెలిసి కూలీ సినిమాతో రావచ్చు, 1000 కోట్ల సినిమా రావచ్చు నాకు తెలిసి. చూద్దాం. ఏదేమైనా ఇటు వార్ 2కి ఇటు కూలీకి 2 సినిమాలకు వెళ్తాను. నేను వెళ్ళిన తర్వాత నేను రివ్యూ చెప్తాను, సరేనా. ఎవరన్నా నా రివ్యూ కోసం వెయిట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి పట్టుకున్నాను ఛానల్, సరేనా. థ్యాంక్ యూ.